నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. చాలా మందికి బాలకృష్ణ గారు ఈసారి మంత్రి అవుతారు, సినిమాటోగ్రఫీ మంత్రి తీసుకుంటారు, బాలయ్య బాబా అనుకున్నారు. ఆయనకు మంత్రి వర్గంలోకి తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే బావగారు చీఫ్ మినిస్టర్, అల్లుడు ఐటీ మినిస్టర్. ఇక ఏం కావాలి ఆయనకి? ఇంకేం కావాలి? ఆయన కొలికి పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్. అన్ని కావాలన్నప్పుడు కొన్ని సినిమాలు కొన్ని కుటుంబంలో అన్ని ఇవ్వలేరు. కొన్ని అడ్డంకులు వస్తాయి, కుటుంబం అడ్డంకులు వస్తాయి, ఎన్ని అడ్డంకులు వస్తాయి. కాబట్టి మనం ఎన్నో ఆలోచించుకోవాలి. సార్ సినిమా పరంగా ఆలోచించాడా సార్, లేకపోతే ఆయన ఇలాంటి ఈక్వేషన్ పరంగా సోషల్ ఇంజనీరింగ్ కమ్మ సామాజిక వర్గం పరంగా ఆలోచించినట్టారు? సినిమా పరంగా కుటుంబం పరంగా అన్ని ఆలోచించే చేస్తాం. ఓకే సార్. చాలా వరకు కూడా సీనియర్ మంత్రులని సీనియర్ నాయకులని క్యాబినెట్లోకి తీసుకోలేదు సార్. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. దాదాపు 17 మంది కొత్త వాళ్ళే. అంటే ఏముంటుంది సార్ మార్పు అనేది చూసారు కదా. ఆ మార్పులు యంగ్ డైనమిక్ స్టార్స్ అంటే మన ఎవరు ఏ శాఖని పూర్తి చేయగలరు. కందుల దుర్గేష్ గారు జనసేన నుంచి, పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. అంటే 13,000 పంచాయతీలు. అలాగే మన పట్టణాభివృద్ధి అభివృద్ధి శాఖ అంటే గ్రామాలు అభివృద్ధి చెందడానికి అవి రెండు డెవలప్ అయితే మన శ్యామలంగా చక్కగా కనబడుతుంది మన రాష్ట్రం. అలాంటి శాఖలు ఆయనకి ఇచ్చారు. ఆ శాఖలో ఆయన డెవలపింగ్ చేసి పంచాయతీలు అన్ని కూడా డెవలప్ చేసి ఆ పంచాయతీలు వస్తున్న ఫండ్స్ అన్ని అడ్డదారు తప్పకుండా, ఆ పంచాయతీలు అడ్డదారులు దొంగతనంగా బిల్స్ వెళ్లకుండా గవర్నమెంట్కి వచ్చే విధంగా, ట్యాక్స్లు వచ్చే విధంగా అవన్నీ మనం చేసుకుంటూ వెళ్తే కొన్ని వేల కోట్లు వస్తాయి, కొన్ని లక్షల కోట్లు వస్తాయి. అవన్నీ కూడా మన అభివృద్ధికి కార్యక్రమాలకి మనం అక్క జిల్లాలకు ఇద్దాం అనుకునేవి ఇవన్నీ కూడా మనం ఎలా పెట్టాలో ఆ కార్యక్రమాలు మేము పెట్టవచ్చు. కనుక దుర్గేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో టూరిజం ఎలా డెవలప్ అవ్వాలి, ఫోటోగ్రఫీ ఎలా డెవలప్ అవ్వాలి, చిరంజీవి గారి సలహాతో, బాలయ్యబాబుతో సలహాతో మేము అందరం కూడా వాళ్ళ అడుగుజాడల్లో చూసి దుర్గేష్ గారికి మా ఇండస్ట్రీ ఎలా ఆంధ్రప్రదేశ్కి రావాలి, ఎలా గోదావరి టూరిజం డెవలప్ అవ్వాలి, ఎలా విశాఖపట్నం టూరిజం డెవలప్ అవ్వాలి, ఎలా సినిమాటోగ్రఫీ హబ్ ఎలా తయారవ్వాలి, ఎంప్లాయ్మెంట్ ఎలా సృష్టించాలి, ఇన్కమ్ ఎలా సృష్టించాలి, అన్నీ కూడా మొత్తం ఆయన కూడా మంచి శాఖ ఇచ్చారు. అలాగే వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ గారు బ్రహ్మాండంగా చంద్రబాబు గారు అడుగుజాడల్లో నట్టడానికి మాట్లాడడానికి అన్నీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు కూడా మనకి ఈరోజు రైట్ సార్. ధన్యవాదాలు.